గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. అయితే నిన్న ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న కాన్ఫ్లిక్ట్ కి సంబంధించి 2 రోజుల లోపల ఈ యుద్ధానికి సంబంధించి ఒక సమాధానం ఇస్తాము, కంప్లీట్ గా ఈ యుద్ధం ఆగిపోయేలాగా కూడా మా చర్యలు ఉంటాయంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు 2 రోజులు కాదు 2 వారాల గడువు కావాలంటూ కూడా ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీంతో ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే యుద్ధంలోకి ఎంట్రీపై నిర్ణయానికి 2 వారాల గడువు అంటూ కూడా ఇప్పటికే ట్రంప్కి సంబంధించిన వైట్ హౌస్ ప్రధాన కార్యదర్శి కూడా వెల్లడించారు. అయితే 2 వారాల్లో మిలిటరీ యాక్షన్పై కూడా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆ భేటీలో దానికి సంబంధించి కూడా అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని దానికి సంబంధించి కూడా తీవ్రంగా చర్చించారు అధికారులతో ట్రంప్. ఆ తర్వాత నిన్నటి వరకు కూడా కేవలం 2 రోజుల్లో ఇరాన్ పైన మేము విజయం సాధిస్తామని చెప్పిన ట్రంప్ ఇవాళ అదే విషయానికి వచ్చేసి అమెరికాకి సంబంధించిన వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ 2 రోజులు కాదు 2 వారాల గడువు కావాలి, అయితే 2 వారాల లోపల అమెరికా మిలిటరీ యాక్షన్కి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తామంటూ కూడా ఇప్పటికే కరోలిన్ లీవిట్ చెప్పడం జరిగింది. సో దీంతో ఎందుకు ట్రంప్ వెనక్కి తగ్గారు అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అయితే వారం రోజుల్లో ఇరాన్తో అమెరికా చర్చలు జరుగుతుంది. ఈ వారంలో కీలక పరిణామాలు ఉంటాయి. అయితే 2 రోజుల కిందట కూడా ట్రంప్ చేసిన ప్రకటన, ఆ తర్వాత వైట్ హౌస్ నుంచి వచ్చిన ప్రకటన 2 కూడా భిన్న అభిప్రాయాలను చూపిస్తుంది. అయితే ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో మొదటి వారం మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. ఈ మొదటి వారంలో ఇరాన్తో చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో కీలకమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇక్కడ నిన్న ట్రంప్ ఏం మాట్లాడారు అంటే ఆయన 2 రోజుల గడువు అంటూ కూడా ఆయన చెప్పారు. 2 రోజుల్లోగా ఖచ్చితంగా ఈ యుద్ధం, ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్కి ముగింపు పలుకుతామంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. కానీ ఈ లోపల వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇంకా 2 వారాలు పడుతున్నట్టు కూడా వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి కరోలిన్ లీవిట్ చెప్పారు. అయితే నిన్న ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. Mr. President, so I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. Yes, విన్నారు కదా, డెఫినెట్గా 2 రోజుల లోపల ఏదైతే జరుగుతుందో కాన్ఫ్లిక్ట్ దానికి సంబంధించి కూడా విజయం సాధిస్తాము. విజయం అంటే నో న్యూక్లియర్ వెపన్ అంటూ కూడా ట్రంప్ చెప్పారు. అయితే ఇవాళ ఇంకొక అప్డేట్ వస్తుంది. ఏకంగా వైట్ హౌస్ నుంచి వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి కరోలిన్ లీవిట్ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే 2 వారాల లోపల దీనికి సంబంధించి సమస్యలకు సంబంధించిన పరిష్కారం కూడా వెతుకుతామంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే కరోలిన్ లీవిట్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. Regarding the ongoing situation in Iran, I know there has been a lot of speculation amongst all of you in the media regarding the president's decision making and whether or not the United States will be directly involved. In light of that news, I have a message directly from the president. And I quote, based on the fact that there's a substantial chance of negotiations that may or may not take place with Iran in the near future, I will make my decision whether or not to go within the next 2 weeks. That's a quote directly from the president for all of you today. Regarding the ongoing situation in Iran, I know there has been a lot of speculation amongst all of you in the media regarding the president's decision making and whether or not the United States will be directly involved. In light of that news, I have a message directly from the president, and I quote,
Based on the fact that there's a substantial chance of negotiations that may or may not take place with Iran in the near future, I will make my decision whether or not to go within the next 2 weeks. That's a quote directly from the President for all of you today. Regarding the ongoing... Yes, sir. So, మొత్తం మీద కూడా రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ నిన్న రెండు రోజుల లోపల దీనికి సంబంధించి ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది. అండ్ ఆల్సో డెఫినెట్గా దీనిపైన మేమే విజయం సాధిస్తాం. విజయం అంటే నథింగ్ బట్ నో న్యూక్లియర్ వెపన్ అంటూ కూడా ట్రంప్ మాట్లాడారు. అయితే ఇవాళ వైట్ హౌస్ నుంచి కూడా మరొక సమాచారం వస్తుంది. వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి ఆవిడ కరోలిన్ లీవిట్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే 2 వారాల గడువు దీనిపైన అమెరికాకి సంబంధించిన మిలిటరీ యాక్షన్ ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి 2 వారాల గడువు తీసుకుంటున్నామంటూ కూడా కరోలిన్ చెప్పడం జరిగింది. అయితే ఈ 2 వారాల్లో మొదటి వారం డెఫినెట్గా ఇరాన్తో చర్చలు ఉంటాయి. ఈ చర్చల్లో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి, ఎందుకు ట్రంప్ వెనక్కి తగ్గారా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా డెఫినెట్గా అన్కండిషనల్గా ఇరాన్ సరెండర్ అవ్వాలి అంటూ కూడా ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. కానీ ఇవాల్టికి వచ్చేసరికి 2 వారాల గడువు అనేది కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. చాలా నిన్న చెప్పిన దానికి ఇవాళ చెప్పిన దానికి కూడా ఎందుకు వెనక్కి తగ్గారు అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో మొత్తానికి ఖమైనీ ఎక్కడున్నారో కూడా తెలుసు, ఆయన మాకు ఈజీ టార్గెట్ అంటూ కూడా ట్రంప్ చేసిన ట్వీట్ కూడా మనం చూసాం. బట్ ఇవాళ వెనక్కి తగ్గడం అనేది ఏంటి అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే రీసెంట్గా పుతిన్ కూడా మాట్లాడారు. పుతిన్ మాట్లాడుతూ డెఫినెట్గా ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించి ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో దానికి మేము మీడియేటర్గా ఉండి 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ జరిగేలాగా కూడా మేము వ్యవహరిస్తామంటూ కూడా పుతిన్ చెప్పారు. అయితే పుతిన్ చేసిన కామెంట్కి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సర్కాస్టిక్గా అసలు ఫస్ట్ మీ దేశంలో ఏం జరుగుతుందో, మీ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఉక్రెయిన్తో మీకున్న సమస్యలు కావచ్చు, అక్కడ జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఫస్ట్ మీ దేశానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించుకోండి, అంతేకాని ఇతరుల దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా చాలా సర్కాస్టిక్గా ట్రంప్ పుతిన్కి చురుకలంటించారు. బట్ కానీ రష్యా ఇన్వాల్వ్ అవ్వడంతోనే దాంతోపాటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేసిన దాడులతో యాక్చువల్గా ఏం జరుగుతుందో అనేది కూడా దానికి సంబంధించి కూడా నేషనల్ సెక్యూరిటీతో ఒక మీటింగ్ జరిగిన తర్వాత సిచ్యువేషన్ రూమ్లో ఏదైతే ట్రంప్ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి కూడా రియాలిటీ గ్రౌండ్ బేస్ మీద రియాలిటీ తెలిసిన తర్వాత చైనా కూడా మద్దతు పలికింది. అండ్ ఆల్సో రష్యా కూడా ఇరాన్ వైపునే ఉంది. అండ్ రష్యా కూడా అమెరికాకి అగెన్స్ట్గా అండ్ ఆల్సో ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా కూడా చేసిన కొన్ని స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ చూసి కూడా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా ఒక వాదన బయటకు వస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే చైనా నుంచి కూడా సీక్రెట్గా ఒక ఫ్లైట్, ఒక వార్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇరాన్కి చేరుకుంది. అక్కడ సోల్జర్స్ని అదేవిధంగా భారీగా ఆయుధాలను కూడా చైనా పంపించింది అని ఒక టాక్ బయటకు వస్తుంది. ఇదే నేపథ్యంలో రష్యా కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ నెలకొల్పేలా కూడా మేము మీడియేటర్ లాగా బిహేవ్ చేసి 2 దేశాల మధ్య శాంతిని నెలకొల్పేలా కూడా మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నామని చెప్పి రష్యా చెప్పిన తర్వాత సో దీంతో పరిస్థితి కాస్త అమెరికా చేతి నుంచి చేజారిపోతుందా, ఎందుకంటే ఇతర దేశాలు ఇన్వాల్వ్ అయిన తర్వాత అమెరికా ఉనికి అనేది కోల్పోతుందా అనే ఒక డౌట్ రైజ్ అయింది. అందుకారణంగానే ట్రంప్ కూడా వెనక్కి తగ్గారు. అందుకే ఇరాన్తో చర్చలకు కూడా ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పడం అనేది దీంతో కంప్లీట్గా కూడా రకరకాల టాక్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో కంప్లీట్గా ఇక్కడ ఈ పరస్పర ప్రకటన ఏదైతే జరుగుతుందో రష్యా ఇన్వాల్వ్ అయిన తర్వాత ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు అనే ఒక చర్చ మొదలైంది. దాని తర్వాత ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి కంప్లీట్గా ప్రొడ్యూస్ చేయకుండా ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇరాన్తో చర్చించడానికి కూడా ఆయన 2 వారాల గడువు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇరాన్ వారం రోజుల లోపల ఏదైతే ఈ న్యూక్లియర్ వెపన్స్ విదిన్ ద వీక్ కూడా ఇరాన్ తయారు చేయగలిగే అంత శక్తి సామర్థ్యాలు ఇరాన్ దగ్గర ఉన్నాయని తెలిసి కూడా ఇప్పటికీ కూడా అమెరికా 2 వారాల గడువు కోరిందంటే డెఫినెట్గా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది. దాని తర్వాత కూడా కాస్త వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఇదే నేపథ్యంలో యురేనియం నిషేధంపై కూడా ఇరాన్తో అమెరికా చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. కానీ అందుకు ఇరాన్ సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. ఇక ఇరాన్కు మద్దతుగా రష్యా నిలిచింది. ఇక అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది రష్యా. ఇదే నేపథ్యంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్టు కూడా చాలా పెద్ద మొత్తంలో టాక్ కూడా నడుస్తుంది. అయితే ఈ టాక్స్ ఆధారంగానే ఇరాన్పై చర్యలు
ఉంటాయని కూడా వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లేవిట్ కూడా ప్రకటించారు. సో మొత్తం మీద ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో రోజు రోజుకి ఎన్నో మలుపులు తీసుకుంటుంది. మొదట ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసింది, చాలా భీకర దాడులు చేసింది. దాని తర్వాత ఇజ్రాయెల్ కాస్త నెమ్మదించింది. దాని తర్వాత ఇరాన్ ఊపందుకొని ఇజ్రాయెల్ పైన భీకర దాడులు చేసింది. టెల్ అవీవ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. ఆ తర్వాత అమెరికా కూడా ఇరాన్ను అన్కండిషనల్గా లొంగిపోవాలని చెప్పింది. అయినా కూడా ఇరాన్ వినలేదు. ఖచ్చితంగా అలాంటి విషయానికి వస్తే మేము అమెరికా పైన కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ స్పందించింది. దీంతో రష్యా కూడా ఇన్వాల్వ్ అవ్వడం, మీడియేటర్గా బిహేవ్ చేసి ఖచ్చితంగా మీడియేటర్ లాగా ఉండి రెండు దేశాల మధ్య సీజ్ఫైర్ అయ్యేలాగా చూస్తామని చెప్పి రష్యా చెప్పడంతో పాటు అమెరికా చర్యలను కూడా రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో అమెరికా కాస్త వెనక్కి తగ్గి 2 వారాల గడువు తీసుకొని ఇరాన్తో చర్చించిన తర్వాత ఆ న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఖచ్చితంగా తాము పై చేయి సాధిస్తామంటూ కూడా అమెరికా ప్రకటించింది.